श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. తర్వాత జనవరి నెలలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకుందాం. కేతు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారం బాగుంటుంది. మిగతా అంతా కూడా చాలా కష్టదాయకంగా ఉంది. ఈ మిథున రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ మిథున రాశి కేతు ఒకటి తప్పితే ఏ గ్రహం బాగాలేడు. కేతువు బుధుడే బాగున్నాడు. ఈ వృషభ రాశికి కానీ మిథున రాశికి కానీ వ్యాపారం బాగుంటుంది. కేతువు బాగున్నాడు, మంచిగా మాట్లాడటానికి అవకాశం వస్తుంది. ఈ జనవరి నెలలో మేషం, వృషభం, మిథునం వరకు చెప్పుకున్నాం. అట్లాగే మూడో రాశి మిథున రాశి. మరి ఈ ఫిబ్రవరి నెల మిథున రాశి చూద్దామంటే, మిథున రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ శుక్రుడు కేతువు బాగుండటం చేత నీ మాట సక్రమంగా ఉపయోగపడుతుంది. ఇంట్లో జాగ్రత్తలన్నీ బాగుంటాయి. కుటుంబ కలహాలు లేకుండా ఉంటారు. అంతా బాగుంటుంది. కానీ ధనం ఆదాయం కానీ అనారోగ్యాలు కానీ సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, బాధలు అట్లాగే ఉంటాయి. తర్వాత 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. శుక్రుడు ఒకడు, కేతు ఒకడే బాగున్నాడు. మిగతా విషయాలు ఏవి సక్రమంగా లేవు. శుక్రుడు వల్ల ఇల్లు, భార్య, కుటుంబం సమస్యలు లేకుండా ఉంటారు. కేతు వల్ల తిక్కల పనులు చేస్తారు. కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతని కేతువు తలకాయ లేనివాడు. ఎట్లాంటి పనులు చేస్తాడు అంటే, తను కూర్చొని మాట్లాడుతూ చొక్కాని కుట్టేసిందనుకోండి, కుట్టు దారం పీకుతాడు. అది ఊడబీగుతూ ఉంటాడు. చూసి అదేంట్రా నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే, వాడు నోరు మాట్లాడుతుంటే పని ఇంకో పని చేస్తుంది, చెయ్యి ఇంకో పని చేస్తుంది. ఒక్కోటి చొక్కా చింపుకుంటాడు. ఒక్కోడు ఏం చేస్తాడు, ఏదో ఆలోచనతో తొందరగా ఈ పని కావాలనుకొని లుంగి కట్టుకొని కనీసం పనిని చొక్కా లేకుండా అయిపోతాడు. మనస్సును అంత ఇబ్బంది పెడతాడు. తర్వాత అప్పుడు ఏమనుకుంటాడు, ఏంద్రా ఇట్లాంటి పనికిరాని పని చేశాను అనుకుంటాడు. అట్లాంటి మనస్సు స్థిమితం లేని బాధలు కలుగుతాయి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రి ద్వారా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల మూడవ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి పూర్తిగా బాగాలేదు. శుక్రుడు, కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు. అందులో ఈ సంవత్సరంలో ఒకటే చెబుతున్నా, జనవరి నుంచి డిసెంబర్ లోపల అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా అందరికీ వస్తాయి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా జనవరి నుంచి 26 డిసెంబర్ లోపల అనవసరమైన విపరీతమైన ఖర్చులు అనారోగ్య రీత్యా రావటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మీరు బయటపడగలుగుతారు, మీరు బాగుంటారు. ఇట్లా బాగుండాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల
మూడవ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి మరి ఏప్రిల్ నెలలో కుజుడు బాగున్నాడు, శుక్రుడు, కేతువు మరి 3 గ్రహాలే బాగున్నాయి. దీనివల్ల వచ్చేదేంటి, వ్యవసాయదారులకి బాగుంది. శుక్రుడు మరి వివాహం కావటానికి, ఉద్యోగం రావటానికి, వివాహం కావటానికి, సంతానం కలగటానికి బాగుంది. మరి కేతువు బాగున్నాడు, మీ మాట మంచిగా ఉంటుంది. కానీ రాహువు, గురువు మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేడు. శని అంతకంటే బాగాలేడు. ఈ టైంలో అనవసరమైన దండగా వారి ఖర్చులు వస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఆదాయం బాగుంది, అన్ని విధాలా బాగుంది. నేను నాలాంటి వాడు ఏం చేస్తా అంటే, డబ్బులు ఉన్నాయిలే ఇంట్లో వాళ్ళకి ఎప్పటి నుంచో కోరుకుంటుంది, మంచి పందిరి మంచం, టేకు మంచం కొనుక్కుందాం అనుకుంటారు. తీరా అక్కడికి పోతే ఆ టేకు మంచం 1,00,000, 1,25,000, 1,50,000 ఉంటుంది. తీరా డబ్బులు ఇచ్చి మంచం కొన్న తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఎవరికో యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలినాయి, కాళ్ళు నడువులో ఏవో విరిగినాయి, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఉన్న డబ్బులు పెట్టి మంచం కొన్నాడు, రూపాయి లేదు. మరి బిల్లు రాసేసాడు, మంచం మాత్రం బయట పెట్టలే. అయ్యా నాకు మంచం వద్దయ్యా, సగం రేటు అయ్యా అంటే ₹1 కూడా ఇవ్వం. ఎందుకంటే బజార్లో పెట్టామైతే కూడా మంచం కొనరు, బంగారం అయితే కొంటారు. మరి ఇట్లాంటి పనులు చేస్తారు ఈ రాశివాళ్ళు. ఈ ఏప్రిల్ నెలలో పొరపాటు పనులు ఈ మిథున రాశి వాళ్ళు చేయొద్దు. ఏమాత్రం అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పనులు చేశారంటే మాత్రం మీరు జీవితంలో బాగుపడరు, చాలా కష్టపడతారు, నష్టపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, భూమి వ్యవసాయం చేసుకుంటానికి, మరి మీరు ఏదైనా సరే మీరు చదువుకి బాగుంది. మిగతావన్నీ కష్టాలే, ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలి. స్వస్తి. 2026వ సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మే నెల మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయిపోయింది. మే నెల 5వ నెల మిథున రాశి ఫలితాలు తీసుకుందాం. ఈ మిథున రాశికి కుజుడు బాగున్నాడు, రవి బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. వ్యాపారం బాగుంది, భార్య వస్తుంది, వివాహం అవుతుంది, ఇల్లు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకు వ్యవసాయం బాగా సాగుతుంది, మంచి పంట పండుతుంది, మీరు అనుకున్న పని చేయగలుగుతారు. అయితే వీటన్నిటి మధ్యలో రాహు పూర్తిగా బాగాలేరు. ఈ రాహు, శని ఈ 2 పాపగ్రహాలే. 2 ఏం చేయాలంటే చేయగలవు. అవి అనుకున్న పనే అవుతుంది కానీ రెండో పని కాదు. ఎట్లా ఉంటుందంటే, ఎంత ఘోరమైన పరిస్థితి అయితే దారిలో చీకట్లో వెళుతున్నట్ట, తాడు మెలకే తిరిగి ఉంది, అది పావని పెట్టిందిట. గాలికి తాడు కొద్దిగా కదిలింది, అమ్మో పాము వచ్చింది, కాటేస్తుందని అన్నాడు. అంతే పోయింది ప్రాణం. పాము కాదు, కాటేయటం లేదు. తన భయమే తన్ని నాశనం చేసింది. అట్లాగే ఈ రాహు శని మధ్యలో పడ్డటువంటి ఈ మిథున రాశి కష్టాలు ఎక్కువ కావటానికి బాగా అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అందులో ఈ రాశికి 3, 4, 5 గ్రహాలు బాగున్నాయి. దీన్ని మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026వ సంవత్సరం జూన్ నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి మరి వ్యవసాయం చాలా బాగుంటుంది. తర్వాత శుక్రుడు నాడు వివాహం బాగుంటుంది, విదేశీ యానం, ఉద్యోగం బాగుంటుంది. కానీ శని రాహు కేతువులు పూర్తిగా బాగాలేరు. రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు. దాదాపు చెప్పాలంటే 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. మరి పాపగ్రహాలని పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ రకమైన సమస్యలు వస్తాయి చెప్పడానికి వీల్లేదు. బలాయించలేని సమస్యలు మాత్రం వస్తాయి. దండగా మారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ మిథున రాశికి కుజుడు ఏకాదశిలో ఉన్నాడు, శుక్రుడు, గురువు, కేతువు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. వ్యవసాయదారులకు పూర్తిగా ఎదురు లేకుండా బాగుంటుంది. మరి
ఈ చదువుకునే వాళ్ళకి విద్య ఉద్యోగం బాగుంటుంది, వివాహం అవడానికి అవకాశం ఉంది, మీ మాట అందరూ వింటారు, ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్తారు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల కుటుంబంలో కలహాలు, సమస్యలు, యాక్సిడెంట్లు ఇట్లాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. అనుకోనివన్నీ కూడా నెత్తినబడతాయి. ఎక్కడ ఎవరి వ్యవహారాల్లో కలిగించుకోవద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా చీట్లు పాడుకున్నా ఏదైనా బ్యాంకు లోన్లకు కానీ హామీ సంతకాలు పెట్టద్దు. అట్లా పెట్టినట్లయితే ఆ బాకీ మీరు కట్టాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త పడిన మీకు చాలా బాగుంది. ఆ ఉన్న మంచిని సరిగ్గా వినియోగించుకోవాలంటే జాతక రీత్యా ప్రవర్తించాలి. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి కూడా బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, వివాహం బాగుంటుంది. మీరందరితో మంచిగా మాట్లాడగలుగుతారు. కానీ కుజుడు మరి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అర్ధాష్టమ కుజుడు వల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువ ఉంటాయి. ద్వాదశంలో కుజుడు వల్ల విపరీతమైన నష్ట కష్టాలు ఉంటాయి. ముందు కుజుడికి జపం చేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. జాతకంలో ఏముందో చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోబోతే మీరు చాలా నష్టపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చే విధంగా కేతువు, గురువు, బుధుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మరి కుజుడు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. కుజుడు వల్ల అనారోగ్యాలు, దెబ్బలు తగలటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది. కానీ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఏదో సంబంధం వచ్చింది కదా అని తొందరపడి పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కలిసిందా లేదా చూసుకొని వివాహం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం మంచి ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ప్రమోషను, చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకు రావడానికి అవకాశం ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు బాగాలేడు. తర్వాత గురువు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు, 4 శుక్రుడు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వివాహం కాకపోతే వివాహం అవుతుంది, వివాహం అయితే సంతానం కలిగే పరిస్థితి ఉంది. కేతువు బాగున్నాడు. మీరు అనుకున్న పని పూర్తిగా సాధించగలుగుతారు. కానీ ఇది ఆపటానికి రాహువు, కుజుడు, శని ఈ 3 పాపగ్రహాలు బాగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీకు జరిగే మంచిని ఆపుతాయి. అది ఆపకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. అందుకంటే చెప్పడానికి ఈ రాశికి ఏమీ ఆధారం కనపడలేదు. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల మిథున రాశి. ఈ మిథున రాశి కూడా గురువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేవు. ఈ గురువు వల్ల ఉద్యోగం, మరి శుక్రుడు వల్ల వివాహం, ఈ 2 తప్పితే రెండో లక్షణాలు ఏమీ లేవు. అయినా ఇవి సక్రమంగా ఉపయోగపడే పరిస్థితులు రావు. ఉద్యోగంలో ఇబ్బంది, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు కూడా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. మీ ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా పూజించండి. మీరు బాధల నుంచి బయటపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల ఈ మిథున రాశి. ఈ మిథున రాశికి కేతువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేదు. ఈ మిథున రాశి వాళ్ళు కూడా చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయి ఉంటారు, చాలా నష్టపడి ఉంటారు. మీరు బాగుండాలి అనేటట్టయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దైవాన్ని నమ్ముకొని
సూర్యోదయానికి ముందర నిద్ర లేచి 3 వేళలుగా సూర్య నమస్కారాలు చేసి ఇష్టదైవాన్ని పూజించి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూస్తే కానీ మీరు బయటపడరు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల మిథున రాశి. ఈ మిథున రాశి పరిస్థితి ఏంటంటే కుజ కేతువులు రవి బుధ శుక్రులు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. భార్య బాగా అనుకూలిస్తుంది. ఏదో ఒక ఆస్తి ఖచ్చితంగా అప్పు చేసుకున్న బాకీ తీర్చగలుగుతారు. అట్లా గనక కాకుండా అప్పు చేస్తే తీరదేమని భయపడేటట్లయితే మాత్రం ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి ఆ డబ్బులు రాక పూర్తిగా పోగొట్టుకుంటారు. మీరు బాగుపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఇప్పుడే ఆస్తి కొనుక్కునే అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జాతక రీత్యా మీరు ప్రవర్తించండి. జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుపడటానికి అవకాశం ఉంది.